గుంటూరు బాధితురాలిని వైసీపీ నేతలు పరామర్శించారు. ప్రస్తుతం వారు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మహిళల్ని ఇలాగా చెయ్యాలి అని చెప్పి మీరందరూ నేర్పిస్తున్నారు. ఎందుకనంటే మీ ఎమ్మెల్యేలే స్వయాన మీ ఎమ్మెల్యేలు మీరు ఎవరిని వాళ్ళని ప్రజల ద్వారా ఎన్నుకున్నామని చెప్తున్నారు కదా. ఈవీఎంలతో గెలిచారు చూడండి ఎమ్మెల్యేలు. వాళ్ళ అరాచకాలు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఈ రోజు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకేవో ఇంకా మీరు బాగా చేయాలి, బాగా ఇచ్చేసుకోవాలని చెప్తున్నారు తప్ప దాన్ని చూసి నేర్చుకుంటున్న కార్యకర్తలు 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి 40 సంవత్సరాలు 4 సార్లు సీఎం అయి ఉండి మీ కార్యకర్తలకి మీరిస్తున్న నమ్మకం, మీరిస్తున్న క్రమశిక్షణ ఇదేనా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు. అలాగే మరి బోత్ ఆర్ నాట్ సేమ్ అని మరి చెప్తారు ఎవరు, లోకేష్ గారు. నిజంగానే సేమ్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆడవాళ్లకి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ ఏ ఫోన్ కాల్ వచ్చినా కూడా ఎఫ్ఐఆర్ లేకుండా ముందు వాళ్ళని స్టేషన్ లో వేయండి అని చెప్పి ముందు యాక్షన్ తీసుకోమని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీ దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఫోన్ రావాలి, ఎమ్మెల్యే గారు చెప్తేనే కేసు కడతాం, ఎమ్మెల్యే గారు ఏ విధంగా రాయమంటే ఆ విధంగా రాస్తామని చెప్పి ఈ రోజు ఈ పరిపాలన ఉంది. అలాగే స్వయాన ఇక్కడ ఎమ్మెల్యే మరి మహిళనే. అలాగే ఉమెన్ కమిషన్ సంబంధించి రాయపాటి శైలజ గారు కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనే ఉంటారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడే ఈ ఘటన జరగటం చాలా బాధాకరం. అలాగే రాజధాని ప్రాంతంలోనే మరి ఇలాంటి రక్షణ లేకపోతే ఇంకా ఎక్కడ ఏ రాజధాని ఎక్కడ పెట్టినా ఏం ప్రయోజనం? ఎందుకంటే రాష్ట్రానికి ముందు ఇవ్వాల్సింది అభివృద్ధి సంక్షేమం కాదు, ముందు రక్షణ కల్పించాలి. మహిళలు దాదాపుగా 50% ఉన్న రాష్ట్రం మనది. మరి వాళ్లకే రక్షణ లేకపోతే మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా ప్రయోజనం ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు. అలాగే మరి మీరు చూసుకుంటే హోంమంత్రి గారు మాటలకే ఫోన్లు చేసి మేము రక్షణ కల్పిస్తాం, మేము అయిపోయిన తర్వాత మీరేం చేస్తారమ్మా? అయిపోయిన తర్వాతనా? అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎప్పుడైనా ఏదైనా మరి మీరు చూసుకుంటే అమర్నాథ్ గారి మీద ఆయన చెప్పారని చెప్పి ఆయన మీద చర్యలు తీసుకున్నారే, మరి ఇప్పుడు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు స్పీడ్ యాక్షన్ రావట్లేదు? ఎందుకు గల్లా మాధవి గారు అక్కడ రాపుతున్నారా? గల్లా మాధవి గారు ఏమంటారు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇంకో పని పాట లేదు, ఏదైనా ఇంటి ఇష్యూస్ ఉంటే వెళ్తారంటారు. అమ్మా మీరు చేయలేరు, మీరు ఎలాగో వాళ్ళకి అండగా ఉండలేరు, మేము ఉంటాము అండగా. మీరు ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా కూడా మేము పట్టించుకోం. ఎందుకనంటే మేము రాజకీయాల్లో వచ్చింది ఒక తోటి మహిళగా, మేమందరం ఇక్కడికి వచ్చింది ఒక మహిళకు అండగా ఉండటానికి తప్ప మీలాగా నీచమైన రాజకీయాలు, ఈ రాజకీయాన్ని ఉపయోగించుకొని మీరు బలపడటానికి గానీ మీ కార్యకర్తలు బలపడటానికి కాదు. ఈ విధంగా ఒక్కసారి ప్రజలందరూ గ్రహించండి. ఈ కార్యకర్తలో లేకపోతే ఈ వార్డులో ఉన్న నాయకులు ఎవరెవరు ఉన్నారో ఒక 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి ఈ విధంగా దారుణానికి పాల్పడుతున్నారంటే రేపటి రోజు ఎన్నికల్లో వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా గెలిస్తే, పంచాయతీ ఎలక్షన్ లో గానీ కార్పొరేట్ ఎలక్షన్ లో గెలిస్తే మరి ఏ విధమైన పరిస్థితి ఉంటుందని చెప్పి మీ ఇంట్లో అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో ఆడవాళ్లు, ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు. ఎవరికైనా రక్షణ ఉంటుందా? లేకపోతే మీరు ఇల్లు కట్టుకుంటే మీ ఇంటి ముందు వచ్చి వాలిపోతారు. ఒక్కసారి ప్రతి ఒక్క మనిషి కూడా గ్రహించాలని చెప్పి, అలాగే మల్లెల మూర్తి మీద అలాగే ఉన్న 9 మంది ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అందరి మీద ఖచ్చితంగా రిమాండ్ కాదు వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు నడిబొడ్డున జరిగినటువంటి ఈ సంఘటన ప్రతి ఒక్క మహిళకి జరిగినటువంటి అవమానంగా నేను భావిస్తున్నాను. మా మహిళా నేతలందరూ కూడా ఇక్కడికి ఆమెకు ఓదార్పునివ్వడం కోసం మాత్రమే వచ్చామని ముఖ్యంగా గల్లా మాధవి గారికి తెలియచేయడం జరుగుతుంది. ఏదో రాజకీయం చేయడానికి వచ్చారని గల్లా మాధవి గారు అలాగే రాయపాటి అరుణ గారు మాట్లాడుతూ ఉన్నారు. రాయపాటి శైలజ గారు వీరిద్దరూ కూడా ఏంటి రాజకీయం చేస్తున్నామని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ మీద ఎటువంటి రిపోర్టు లేదు. ప్రతి ఒక్కరికి కూడా పారదర్శకంగా మీరు ఏం చేశారు అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.